రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడివై ఉన్న దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా అయా మా అందరినీ కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. అవును ప్రభువా, ఈ రోజున మా పనులన్నిటినీ దీవించారు, మా ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదించారు, మా ప్రయాణాలలో అపాయము ప్రమాదము జరగకుండా కాపాడారు, సాతాను చేతికి చిక్కబడకుండా భద్రపరిచారు, దొంగ ఊబిలో పడిపోకుండా ఎవరి చేతిలో మోసపోకుండా అయా ఈ రోజంతను మీరే మాకు జ్ఞానమిచ్చి నడిపించారు. స్తోత్రాలు. ఈ రాత్రి అందు మేము సజీవులంగా ఉండి మరొకసారి కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప ధన్యత దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మీ వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా, అవును తండ్రి, ఎవరైతే ఈ రాత్రి సమయంలో మీ నామమున దేనినైతే అడుగుతున్నారో అవన్నీ కూడా వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. మీరు వాగ్దానము చేసిన రీతిగా, మీరు ప్రకటిస్తున్న రీతిగా ప్రతి ఒక్కరికి తండ్రి మీ నామంలో వారు కోరినది సమస్తమును కూడా అనుగ్రహించి వారి కన్నీటిని తోడవండి తండ్రి. వారి బాధ నుంచి విడుదల దయచేయండి, వారి సమస్యల నుంచి లేవనెత్తండి, వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ప్రతి బిడ్డను భద్రపరచండి నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రి అందు తండ్రి అనేక మంది బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. దేని నిమిత్తమైతే వారు అడుగుతున్నప్పటికీ వాటన్నిటిలో మీ సహాయము దయచేయండి నాయన. బిడ్డలు ఈ రాత్రిని ఒంటరిగా ఉన్నవారు ఉన్నారు, ఏ తోడు లేక ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారు, పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఈ రాత్రి సమయంలో వారికి ఏ సమస్య రాకుండా భద్రపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అనారోగ్యంతో ఈ రాత్రిన హాస్పిటల్లో ఉన్న బిడ్డల కోసం అడుగుతున్నాము అయ్యా. బిడ్డలు మరి ప్రార్థిస్తున్నారు, వారికి ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి, డిశ్చార్జ్ అయ్యి త్వరగా ఇంటికి వెళ్ళగలిగే కృప చూపించండి, ప్రతి సమస్యను తొలగించండి, అంధకార దురాత్మ క్రియలు చేతబడి శక్తులన్నిటిని యేసు నామములో లయపరచండి నాయన. సంపూర్ణ ఆరోగ్యమును ప్రతి ఒక్క అనారోగ్యంతో ఉన్న బిడ్డకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ రాత్రి యందు ఎవరైతే ఆహారం లేని వారు ఉన్నారో వారికి ఆహారాన్ని దయచేయండి, సమాధానం లేక జీవిస్తున్న వారు ఉన్నారో వారికి సమాధానమును దయచేయండి. కుటుంబంలో గొడవల నిమిత్తం ప్రార్థిస్తున్నారయ్యా బిడ్డలు, ఆ కుటుంబంలో గొడవలు ఏవి లేకుండా, భార్యకు భర్తకు మధ్య తగువులు లేకుండా, అనుమానములు లేకుండా సహాయము దయచేయండి. యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారయ్యా. అయా యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి అయ్యా. అయా రక్త సంబంధికుల మధ్య కూడా గొడవల నిమిత్తం ప్రార్థిస్తున్నారు, ఆస్తిపరమైన గొడవల నిమిత్తం రాత్రిన గోజాడుతూ అడుగుతున్నారు. వారికి సమాధానం దయచేయండి, ప్రశాంతతతో ప్రతి కుటుంబమును నింపమని ప్రార్థిస్తున్నాము అయా. కోర్టు కేసులను బట్టి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి వైపున న్యాయము తీర్చమని నాయన మేమును బ్రతిమాలుతున్నాం. వారికి విడుదల దయచేయండి. వివాహాల కోసం ఎవరైతే ఈ సమయంలో అడుగుతున్నారో వారి వివాహమును యేసు నామంలో జరిగించండి. అద్భుత రీతిన సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు నాయన అప్పుల నిమిత్తం ప్రార్థిస్తున్నారో అయా, ప్రతి అప్పు కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము అయా. వారి చేతుల కష్టార్జితాలు దీవించమని అడుగుతున్నాము అయా. బిడ్డల యొక్క ధనము వృధా కాకుండా కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు గృహంలో హింసించబడుతున్నారు అయ్యా. ఆ గృహహింస నుంచి కూడా ఈ రాత్రి యందు విడుదల అనుగ్రహించండి. గర్భఫలం లేని వారి కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో అయ్యా, వారు గర్భఫలం పొందుకొనున్నట్లుగా మీ సహాయము దయచేయండి. గర్భిణీలుగా ఉన్నారు నాయన, వారి నిమిత్తం కూడా అడుగుతూ ఉన్నాము అయ్యా. ఈ రాత్రంతను వారికి భద్రత, క్షేమమును
మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఈ రాత్రి యందు ప్రార్థిస్తూ అడుగుతున్నారు. అయ్యా, వారికి కావలసిన జాబ్ వారికి దయచేయండి. అయ్యా, ఎవరైతే లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అడుగుతూ ఉన్నారో అయ్యా, వారందరికీ ఆ విషయాల్లో సహాయము దయచేయమని అడుగుతూ ఉన్నాము. వివిధ దేశాలు వెళ్తున్నారు తండ్రి. అయ్యా, వారి వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నారయ్యా. అయ్యా, ఇమిగ్రేషన్స్ కోసం అడుగుతూ ఉన్నారు. కృప చూపించి సహాయం దయచేయండి. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ, వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి బిడ్డ నిమిత్తం కూడా అడుగుతున్నాము. ఈ రాత్రంతా వారికి భద్రతను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా దేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి, అధికారులను, రాజకీయ నాయకులను ఈ రాత్రంతను కూడా మీరే కాచి కాపాడమని, బోర్డర్స్లో ఉన్న సైనికులకు మీ రక్షణ దయచేయమని నాయనా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనస్సును దయచేయమని అయ్యా, మేమందరము సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు హాని కలిగించే పరిస్థితులు అయ్యా ఏవి కూడా ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా, ఎవ్వరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే కృపా సహాయము మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప చూపించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.